సజీవులుగా ఉంచినందుకు వందనము. ఈ మండు టెండలు పగలు ఎండదెబ్బ, రాత్రి వెనదెబ్బ తగలదని వాగ్దానం చేశారు ప్రభా. నీకు వందనాలు. హీ హూ కీప్స్ ఇజ్రాయెల్ నైదర్ స్లీప్ నార్ స్లంబర్. ఇజ్రాయేల్ని కాపాడువాడు కొరకు నిద్రపోతున్నారు. ఈ దినం బాబు సజీవులుగా ఉంచి మందిరంలో చేర్చినందుకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. A warm welcome to this united service. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగును గాక. గత పాఠంలో మనము ఆది సంఘంలోని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. కానీ ఆ దినం మనకు ఎక్కువ సమయము ఉపోద్ఘాతానికే వెళ్ళిపోయింది. ఈ దినం మనము సందేశం కంటే ముందుగా ఒక చిన్న పాట పాడదాము. 46వ వచనంలో దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ వారు పొందుకున్నటువంటి రక్షణను బట్టి నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. సమయంలో నేను ఒక చిన్న పాట ఈ సంతోషానికి సంబంధించినటువంటి పాట పాడుతూ ఉన్నాను. మ్యూజిషియన్స్ ఎక్కడున్నా రావాలి. ఇది బహుశా చాలా మందికి ఈ పాట వచ్చి ఉంటుంది. వాస్తవంగా ఆ రోజు రక్షణ పొందుకున్నటువంటి వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే, పేతురు చెప్తాడు ఆ మాట, చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన ఆనందం. అంటే ఇఫ్ సంబడి ఆస్క్ యూ దట్ హౌ మచ్ జాయ్ యూ హ్యావ్ ఇన్ యువర్ హార్ట్, యూ కెనాట్ ఎక్స్ప్రెస్ యువర్ జాయ్, యూ కెనాట్ మెజర్ యువర్ జాయ్. Because we can measure water, we can measure milk, we can measure vegetables, we can weigh, but the joy we cannot measure that God has granted us. Because the Bible tells us, the book of Isaiah 35:10, the book of Isaiah 51:11, the everlasting joy shall be upon their heads. వారి తలల మీద ఏముండదట? ఆ రోజు కేవలం బబులోను చెర నుంచి తిరిగి వచ్చే సమయంలోనే ఆ మాట రాయబడ్డది. ఈరోజు రక్షణ పొందుకున్నటువంటి వారి హృదయంలో ఎంత సంతోషం అంటే గ్రంథంలో రాయబడ్డది. ఈ పాట కొన్ని చరణాలు నేను పాడతాను. నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున. తెరవబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందున. ఈ సంతోషం నీకు కావాలనా? నేడే యేసు వద్దకు రమ్ము. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున. చెప్పండి, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే
ఆది సంఘంలో నేను గొప్ప గొప్ప భక్తుల పుస్తకాలు చదువుతూ ఉంటాను. జాన్ స్టార్ట్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనులు యూకే. హీ వాజ్ ఎ స్పిన్స్టర్, హీ వాజ్ ఎ బ్యాచులర్, అంటే హీ మెయింటైన్ హిస్ సెలబసీ. ఆయన వివాహం చేసుకోలేదు. ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి. ఆ పుస్తకంలో ద లివింగ్ చర్చ్ అనే ఒక పుస్తకం రాశాడు. చాలా పుస్తకాలు రాశాడు. ఆయన పేరు కొడితే మీకు గూగుల్లో వస్తుంది. JOHN జాన్ SCOTT జాన్ స్టార్ట్, అ గ్రేట్ థియాలజియన్. ఆయన అంటాడు, సంఘాలలో ఇప్పుడు సంతోషం లేక దుఃఖముఖంతో ఉన్నారంట. దేవుడు మన 157 దినాలు 22 వారాలు రోజుకు 1440 నిమిషాలు 86,400 సెకండ్లు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించాడు. బిగ్గరగా ఆయన అంటున్నాడు, ఈ చర్చికి వచ్చే వాళ్ళు ఒక సంతాప సభకు వచ్చినట్టు వచ్చి కూర్చుంటున్నారు, అంతా పోగొట్టుకున్నట్టు. అంటే దీన్ని బేస్ చేసుకునే ఆయన ఆ పుస్తకం రాశాడు. జీవం కలిగిన సంఘంలో 4 విషయాలు ఉండాలట. ఆరోగ్యకరమైన సంఘంలో ఉండవలసినటువంటి విషయాలని కూడా మరొక పుస్తకం నేను చదివాను. ఈరోజు నేను అవన్నీ మీకు చెప్పట్లేదు, కానీ ఆ రోజు పేతురు ప్రసంగం చేస్తే 2వ అధ్యాయం 37వ వచనంలో వారి హృదయం నొచ్చుకొని, అంటే ఫుట్నోట్స్లో ఏమని రాబడ్డది, పొడవబడి వారు అన్నారు, అయ్యలారా మేము ఏం చేయాలి అని వారు ప్రశ్న వేశారు. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా మీరు మారుమనస్సు పొంది యేసుక్రీస్తు అనే నామమున మీరు ఏం చేయాలి, బాప్తిజం పొంది. ఇప్పుడు దాన్ని కూడా మళ్ళీ కాంట్రవర్సీ చేస్తారు, ఏ నామమున బాప్తిజం పొందుకున్నావని. చూడండి, అంటే అపోస్తలుల బోధయందును వారు ఏం బోధ చేశారు, యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము, యేసుక్రీస్తు యొక్క ఆరోహణము, ఆయన కుడిపార్శ్వమున దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నట్టు ఇవే చెప్పారు. అపోస్తలుల కార్యములు అంతా కూడా మీకు 28 అధ్యాయాలు అదే. ఈరోజు సంవత్సరానికి ఒకసారి ఈస్టర్ వస్తే తప్ప పాపం చాలామందికి అసలు, అంటే ఇప్పుడంటే కొంచెం ఫోన్లు వచ్చాయి కాబట్టి ఏ గూగుల్లోనో ఏదో ఒక యాప్ చూసుకొని 7 మాటలు అని చెప్పి వెతుక్కుంటున్నారు. ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడేకి 7 మాటలు చదివితే మరలా వచ్చే సంవత్సరం వరకు, ఆ కాలంలో అయితే మాస్ కాపీయింగ్ అనమాట. ఒక సందేశం చెప్తే, బ్రదర్ మీ దగ్గర ఏమైనా మెసేజ్ ఉంటే ఇవ్వండి.
అంటే ఇక్కడ వీరు అంటే ఎవరంటే అంతకంటే ముందుగా చూడండి 41వ వచనంలో రాయబడ్డది 2:41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిది. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. ఇది దేవుని యొక్క అనాది ప్రణాళిక. అకస్మాత్తుగా ఇవన్నీ జరగలేదు. గత పాఠంలో నేను చెప్పాను, పండుగలన్నీ కూడా అవి రాబో మేలుల విషయమై ఛాయనంట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు అంటాడు. ఈరోజు అనేక మంది ఎలా ఉన్నారు అని అంటే శిశువుల వలె ఉంటున్నారు. ఏంటంటే ఉద్యోగం 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 ఉద్యోగం, కష్టం వచ్చినప్పుడు సూసైడ్ చేసుకొని చావు. అంటే నీ జీవితంలో దేవునికి స్థానం లేదు. 52 వారాల్లో నువ్వు మందిరానికి వచ్చింది ఎన్ని వారాలు నీకే తెలియదు. నీ ఉద్యోగం నేను రక్షించలేకపోయింది, నీ ధనం నీకు రక్షించలేకపోయింది. వారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారట. అంటే వారికి ఒక రకంగా కమ్యూనిజం అనేది ఇక్కడనే ప్రారంభమైంది. కామ్రేడ్స్ అనే మాట కూడా ఇంగ్లీష్ తర్జుమాలో ఉన్నది. కామ్రేడ్స్ అంటే బ్రదర్స్. ఎందుకు క్రైస్తవత్వాన్ని ఎక్కువ మంది విశ్వసించారంటే ఇందులో ధనవంతులని, పేదలని, బానిస అని, యజమాని కాదు, అందరూ సహోదరులు. అందుకే నేను ప్రార్థన చేయడానికి పిలిచినప్పుడు డాక్టర్ అయినా పర్వాలేదు, సహోదరులు ఫలానా అని చెప్తా. He may be doctor, he may be an engineer, that is all outside. Here is a common. నీవు నీ ఆఫీస్కి హెడ్ ఉండొచ్చు, ఇక్కడ యు ఆర్ ద బ్రదర్, యు ఆర్ ద సిస్టర్, నాట్ శ్రీమతి. ఎక్కడైనా ఉందా అండి బైబిల్లో? సహోదరుడు, సహోదరుడా పౌలా. పాత నిబంధనలో కూడా సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. శ్రీమతి శ్రీ అనుందా? ఎంతో తెచ్చి అన్ని మొత్తం తెచ్చి పెడతా ఉంటారు. సో ఆ ఆది సంఘములోని ఆ పరిశుద్ధత, ఆ ఆది సంఘంలోని ఒక క్రమశిక్షణ ఇప్పుడు తప్పిపోయింది. దారి వస్తూ ఉంటారు, ఆరాధనకు వస్తూ ఉంటారు, ఫోన్లు వస్తూ ఉంటాయి, బయటికి పోతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడుందండి ఆ భయం? అక్కడ చూడండి, ఆ 43వ వచనంలో ఏమన్నా రాయబడ్డది? అప్పుడు ప్రతివానికి ఒక భయం పుట్టుకొచ్చింది. ఎక్కడుందండి దేవుని భయం? చేసేదంతా చేసి దేవుడా నాయన వారమంతా పాపం చేసిన ఒప్పుకుంటున్నా, మరలా కొత్త పాపాలు చేయడానికి సాయం చేయి. ఇదే అండి క్రైస్తవ జీవితం అంటే. అందుకే ఆ ప్రభు సిలువలో చనిపోయింది. అది నేనే కావచ్చు. అందుకే ఆ ప్రభు సిలువలో చనిపోయింది, అందుకే రక్తం కార్చింది, అందుకే విడిపించింది. వారు అపోస్తలుల బోధ. ఈరోజు బైబిల్ పుస్తకాల పేరు కూడా రానటువంటి వారికి ఎంతమంది ఉన్నారండి? పౌలు గారు చెప్పిన రీతిగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 13, 14, 15 వచనాలు కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు. దేవత్తుల్లో మొదటి మూల పాఠములను మరలా మీకు ఒకటి బోధింపవలసి వచ్చింది. పాలుద్రాగు ప్రతివాడు శిష్యుడే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. ఇంకా పైన అంటాడు, మేము అనేక విషయాలు చెప్పవలసినది కానీ మీరు మందులైతే వినడానికి ఎప్పుడు అయిపోతుంది? అయిపోకూడదు, తొందర 15 నిమిషాలు అయిపో. ఎందుకంటే ఈరోజు కొంచెం మనకు రేషనిచ్చింది. అపోస్తలుల బోధ అంటే వారు క్రీస్తు మరణాన్ని ప్రకటించారు. మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, దానికి మేము సాక్షులం. వారు ప్రతిరోజు కూడా అదే చెప్పారు. అది తప్ప వేరేది ఏమీ చెప్పలేదు. సో ఈరోజు అది లోపించింది సంఘాల్లో. అసలు ఆ సిలువ గురించి చెప్పరు, ఆ మరణం గురించి చెప్పరు, ఆ పునరుద్ధానం గురించి చెప్పరు. ఆ క్రీస్తుని పలకడానికే కొంతమంది బోధకులు వారికి ఏదో పుచ్చుకుంటా ఉంటుంది.
క్రీస్తు లేనటువంటి బోధలు చేసేవారు కూడా ఉన్నారు ఈ కాలంలో. ఆ పేరు స్కిప్ చేసేవారు కూడా ఉంటున్నారు. వారు మరణము, పునరుద్ధానము, క్రైస్తవ విశ్వాసానికి ఒక నిరీక్షణ. ఈ నూతన సమాజము, న్యూ సొసైటీ ప్రభు అక్కడ స్థాపించాడు. ఎలా? వాక్యము ద్వారా, రక్తమిచ్చి వెలబెట్టి. ఆ అపోస్తలుల బోధ ఇప్పుడు తప్పిపోయింది. ఆరోగ్యకరమైన సంఘాలు ఎప్పుడూ పోయాయి. ఇందులోనే ఒక భక్తుడు డేవిడ్ ఈశ్వర్లాల్ అని మహబూబ్ నగర్లో మిషన్ స్కూల్కి ఆయన ఒక హెడ్ మాస్టర్గా ఉన్నాడు. నాకు పాట రాదు కానీ బహుశా డేవిడ్ ఈశ్వర్లాల్. నేను పాట రాదు కానీ ఆయన రాసిన పాటను చదువుతాను, చూడండి ఎలా ఉన్నది. నిజంగా ఈరోజు సంఘాలు అలా తయారయ్యాయి. పాపం ఆయన భలే రాశాడు. ఏది ప్రభా ఆనాటి నీ సంఘం, ఈనాడు లేదుగా, లేనే లేదు ప్రభా. విలువైన నీ రక్తము చిందించిదివి, ఘనమైన ఈ సంఘము స్థాపించిదివి. స్థాపించువారు కానరారే ప్రభా. నాకు పాట రాదు, చెప్పాను. ఆనాటి అపోస్తలుల సంఘము బలమైన విశ్వాసి సమూహము. ఈరోజు ఏదో ఫంక్షన్ హాల్కి వచ్చినట్టు వస్తారు. మీరు బాధపడ్డా పర్వాలేదు, నాకేం లేదు. ఏదో ఫంక్షన్ హాల్కి వచ్చినట్టు వస్తారు. టౌన్ హాల్లో ఇట్లా పెట్టుకొని ఆ బైబిల్ ఉండదు, ఏమి ఉండదు. ఎందుకు? దండగా ఏం జరుగుతుంది ఇక్కడ? పప్పెట్ షో జరుగుతుందా? బలమైన విశ్వాసి సమూహం నేడు చూడ కానరాదే ప్రభువా. ప్రకటించమని చెప్పి బయలమైంది, ప్రేమించమని చెప్పి దివికేగిదివి, ప్రేమించువారు కానరారే. పక్క వాళ్ళు ఎవరో నీకే పరిచయం లేదు. ఎక్కడ పరిచయం అవుతాడు ఎవరు? పాట ఉంది కదా, సమానులు ఎవరు ప్రభు? యేసు ప్రభువే సాక్షాత్తు మనకు సహోదరుడు. మనం సర్ గీర్లు అని చెప్పి పెద్దగా ఏదో అవసరం లేదు. యేసు ప్రభువే అక్కడ రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో ఆయన అందరిలో జ్యేష్ఠుడు అనే మాట రాయబడ్డది. ప్రకటించమని చెప్పి బయలమైంది, ప్రేమించమని చెప్పి దివికేగిదివి, ప్రేమించువారు కానరారే ప్రభువా. ఆధునిక సమాజపు లోకాశలు ఒక్కొక్కరు బట్ట చూపించుకోవడానికి, బంగారు చూపించుకోవడానికి, రెండు గొలుసులు వేసుకొని, ఆ గొలుసు కనిపించకపోతే ముందుకేసుకొని, అదే ఆ క్రైస్తవ సమాజం. ఫంక్షన్ పోతే వేసుకోపో, నో ప్రాబ్లం. సంఘాలలో పదవి వ్యామోహములు సంఘాభివృద్ధికి ఆటంకమా ప్రభువా? ఆ పాట అయితే నాకు రాదు కానీ విన్నాను. ఏది ప్రభువా ఆనాటి సంఘం? అపోస్తలుల బోధ, టీచింగ్ అంటే ఒక దృఢమైనటువంటి బోధ ఏంటి అని అంటే, యేసు క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి మానవ పాపముల కొరకు తిరిగి లేచాడు, ఆయన ఆరోహణుడయ్యాడు అన్నటువంటిదే ఒక మూల సిద్ధాంతం. అదే బాప్తిస్మం అనగా పాపముల విషయమై చనిపోవుట. మత్తయి సువార్తలో, లూకా సువార్త 3లో రెండిట్లో అదే రాయబడింది. తర్వాత 2వ అధ్యాయం 42వ వచనం సహవాసము, దానికి గ్రీక్ పదం కొయినోనియా. ఈరోజు శుక్రవారం రోజు నేను మొన్న సంఘారాధనకు వస్తే ఒకే ఒక్కరున్నారు, తిమోతి పాస్టర్ ఒక్కడే ఉన్నాడు అంతే. చాలా బిజీ అయిపోయాను. నేను ఎవరిని తప్పుపట్టట్లేదు. గురువారం బైబిల్ స్టడీ కూడా ఎవరు రావట్లేదు. అదేదో ఆదివారం ఒకవేళ నేను అనుకుంటాను పక్కవారు ఈరోజు చర్చికి పోయావా లేదా అని అనుకుంటారని వాళ్ళ కొరకు వస్తున్నారో తెలియదు. నిజంగా ఆ సహవాసం అనేది లేదు. దాన్ని కొయినోనియా ఒక మాట రాయబడ్డది అక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో 2 మాటలు మనం చూసాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 చూడండి ఏమున్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. కొలస్సీ 1:13 చూడండి అక్కడ ఏమున్నది. ఆయన మనలను మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంటే ఆయన సహవాసంలోనికి మనల్ని పిలిచాడు. మనం కూడా ఒకరితో ఒకరు సహవాసం. అది యోహాను రాసిన మొదటి పత్రికలో స్పష్టంగా రాయబడ్డది. ఈరోజు నీవెవరో నీ పక్క వాళ్ళకి తెలియదు, నీవెవరో నాకే తెలియదు. आया गया और कोई किसी को नहीं मालूम तू कौन है. Nobody knows that who you are. సో అది అపోస్తలుల బోధ అనగా ఆయన చనిపోయాడని వారు పదే తర్వాత సహవాసం వారు ఇహలోక సంబంధమైన వాటిలో 300 సంవత్సరాల వరకు అనగా 3వ శతాబ్దం వరకు కొంతమంది ఎక్కడ లోకం మాలోపలికి వస్తుంది అని చెప్పి కొంతమంది ఊరి బయట వెళ్ళి కొన్ని లేఖనాలు రాస్తూ ఉండేవారట. ఈరోజు ఎక్కడైనా ప్రయాణం అయిపోతే వాస్తవంగా చెప్పండి, మీరు మీ గుండె మీద చేసుకొని ప్రయాణం అయిపోతే నువ్వు బైబిల్ తీసుకొని పోతున్నావా? అప్పుడు వాళ్ళకైతే లేదు. బైబిల్ బరువా, బైబిల్ బాధ్యతనా? హెల్మెట్ గురించి ఏమని రాస్తారు కదా, హెల్మెట్ బరువా బాధ్యతనా? బైబిల్ ఆ వాక్యమే ఆ సంఘ ఏర్పాటుకు కృషి చేసింది. ఆ వాక్యమే దేవుడు. ఆ సహవాసం తర్వాత ఈ రొట్టె విరుచుకంటే కొంతకాలం కేవలం ప్రభు చెప్పినటువంటి మత్తయి సువార్త 26:26లో రాయబడ్డ రీతిగా ఇది మీ కొరకు బెరువబడిన నా శరీరము, దీన్ని తీసుకొని తినండి, ఇది క్రొత్త నిబంధన అని చెప్పాడు. ఒకసారి మత్తయి సువార్త 26:26 చూడండి. మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పారు. చాలు. కానీ తర్వాత అది ఏమైపోయిందంటే రాను ఆ మొదట వచ్చినటువంటి వాళ్ళు బాగా రొట్టె తిని బాగా ద్రాక్షరసం తాగి ఏమయ్యారంట, మత్తులు అవుతున్నారంట. అందుకే పౌలు ఏమన్నాడు, ఈ అన్నం తినడానికి ఇల్లు లేవా మీకు, ఇక్కడే తిని తాగి తూలుతున్నారు అని అన్నాడు. అందుకే ఏం చేశారు, దీన్ని వారానికి ఒకసారి పెట్టారు. రోజైతే నేను అనుకుంటా ఇంటికాడ అన్నం తినకుండా వచ్చి బ్రెడ్డే తినేటట్టు ఉన్నారు మీరు, ఆకలైతే. అప్పుడు అలా ఉన్నారు. సో రొట్టె విరవడం అని అంటే అది ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం అని అపోజినటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుగా క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటాయి కదా, మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో. అయితే ఆరంభంలో కొంతకాలం అలా జరిగింది. తర్వాత భోజన సహవాసము చేయడం ప్రేమ విందు అంటారు కదా ఇప్పటి కొన్ని చోట్ల. అది పేతురు రాసిన 2వ పత్రిక 2:13లో, యూదా పత్రిక 1వ అధ్యాయంలో కూడా అక్కడ ప్రేమ విందు అనే మాట రాయబడ్డది. అట్లా భోజనం చేసేవారు. అది దాని తర్వాత కింది భాగంలో రాయబడినది. తర్వాత ప్రార్థన. ఈరోజు ప్రార్థన చాలా తగ్గిపోయింది. నన్ను ఒక్కరినది కాదు, అది వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, అది కుటుంబ ప్రార్థన కావచ్చు, ఆధునిక కాలంలో ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. రాత్రి ఎప్పుడో 11:30కు భర్త రావడం, అప్పటి వరకు భార్య పిల్లలు తిని పడుకోవడం, అతడు ఒకడు మిగిలిపోవడం, భార్య ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, హాస్టల్, ఇవన్నీ జరుగుతుంది. కానీ మనం ఏం చూస్తాము, వ్యక్తిగత ప్రార్థన మాత్రం ఖచ్చితంగా మనం చూస్తాం. చూడండి, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం
చేసినటువంటి ప్రార్థన మనం చూసాం. 6వ అధ్యాయము 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి 6:10 దానియేలు యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను. ఇంకా దావీదు అంటాడు, దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా అంటాడు. ఎక్కడుందండి ప్రార్థన? ఉదయం లేవగానే ఈరోజు మనం ప్రభా రాత్రంతా కాపాడినందుకు నీకు వందనాలు నాయన, 1 గంటకు 60 నిమిషాలు, ఈ ప్రతి సెకండ్ కూడా నన్ను కాపాడుతున్నారు. ఎవరైనా అలా ప్రార్థించేవారు ఉంటున్నారా? మరి ఇక్కడ ప్రార్థన సహవాసం అయితే చూడండి ఒకసారి 6వ అధ్యాయము 4వ వచనం, అపోస్తలుల కార్యములు, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటుమని. ఈ సాయంకాలం లోకము సంఘంలోనికి వచ్చేసింది, లోకము మన జీవితంలోకి వచ్చింది, మన ఇంట్లోకి వచ్చింది. ప్రభుత్వమైతే మనం మరికొన్ని విషయాలు ఏదో ఒక రకంగా మనం నేర్చుకుంటాం. ఆరోగ్యకరమైన సంఘము, జీవం కలిగినటువంటి సంఘంలో, ఇంకా సంఘంలో చాలా లోపాలు ఉన్నాయి. ఈరోజు కొన్ని సంఘాలు సువార్తనే మర్చిపోయాయి. కారణం ఏంటంటే వారు బిజీ కావచ్చు, డబ్బుండి కూడా ఎంతోమంది కానుకలు ఇస్తున్నారు, కానీ సువార్తనైతే చేయట్లేదు. ఈ సాయంకాలం ఆరంభంలో క్రైస్తవత్వాన్ని ఎందువరకు విశ్వసించారంటే కామన్ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో అందరూ సమానము. తర్వాత మనం కొలసాలకు రాసిన పత్రికలు చూస్తాము, గలతీలకు రాసిన పత్రికలు చూస్తాం. అక్కడ దాసుడని, యజమానుడని, స్త్రీ అని, పురుషుడని, స్థితి అని క్రీస్తునందు అందరూ సమానంగా ఉన్నారు. సో మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, ఇలాంటి ఆరోగ్యకరమైన బోధ ఆ సంఘంలో ఉండదా? ఆ బోధ ద్వారా మీరు ఉజ్జీవింపబడుచున్నారా? లేఖనాలు వారు చూపించగలుగుతున్నారా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. తలలు వంచండి, మనం ప్రార్థన చేస్తాం. సర్వశక్తిగల దేవా, ఈ దినము అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో నీ సంఘాన్ని మాకు చూపించారు. సంఘం అనగా నీ శరీరము, నీవు శిరస్సుగా ఉన్నావు, మేమందరం అవయవములము. ఈ రాత్రి మమ్మల్ని సంఘంగా ఏర్పరచడానికి మీరు పడ్డ శ్రమ, మీరు కాల్చిన రక్తం, మీరు తిన్న దెబ్బలు, మీ సాక్రిఫైస్, మీ ప్రేమ జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రభా. ఇందులో దైవికమైన ప్రేమ ఉన్నది. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.